బీజేపీ అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజా సమస్యల్ని తెలుసుకుంటున్నారు. 10 ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేయలేదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇటు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు ఘన నివాళి అర్పించారు. ఎంఐఎం కాంగ్రెస్ కలిసి కుమ్మక్క రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఈ రెండు పార్టీలు కలిసి హైదరాబాద్ ను ఏం అభివృద్ధి చేశాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కాంగ్రెస్ ఎంఐఎం వల్ల నష్టపోయేది పాత బస్తీ ప్రజలేనన్నారు. వివిధ పార్టీల నాయకులు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. హైదరాబాద్ లో ఓవైసీని ఓడించి తీరుతామన్నారు కిషన్ రెడ్డి. ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ రాగానే ఈ రోజు ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ పక్కన చేరడం జరిగింది. రజాకార్ల వారసత్వంతో వచ్చినటువంటి పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి పాత నగరాన్ని అభివృద్ధి కాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పక్కన చేరడం జరిగింది. ఎంఐఎం పార్టీకి 2 ఎజెండాలు ఉంటాయి. ఒకటి, తన నేర రాజకీయాలను చీకటి వ్యాపారాలకు ప్రభుత్వం అండ కావాలి. రెండోది, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు కిషన్ రెడ్డి. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అంబర్పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. తర్వాత గల్లీలో పర్యటిస్తూ బీజేపీకి ఓటేయాలని ప్రజలను కోరారు కిషన్ రెడ్డి. గత ప్రభుత్వ అవినీతిని అడ్డుపెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్లు సెటిల్మెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. పార్థసారథి రెడ్డికి చెందిన హెటిరో డ్రగ్స్ కి ఇచ్చిన 15 ఎకరాల ల్యాండ్ విషయంలో పెద్ద సెటిల్మెంట్ జరిగిందన్నారు. జీవో 37 ఇచ్చి పార్థసారథికి సీఎం రేవంత్ సహకరించారని చెప్పారు. అవినీతి ఆధారాలు బయటకొస్తున్నాయనే సెక్రటేరియట్లోని 6వ అంతస్తును బంద్ చేయించారన్నారు మహేశ్వర్ రెడ్డి. గత ప్రభుత్వం చేసిన అరాచకాన్ని బయట పెడతా అని చెప్పిన నువ్వు గత ప్రభుత్వం చేసిన అరాచకాలను అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు చేసుకుంటున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా. గత ప్రభుత్వం చేసిన అవినీతిని ఆధారాలతో సహా సేకరించడానికి గల కారణం ఇదేనా అని అడుగుతున్నా. దానికోసమైనా నువ్వు ఈరోజు కాళేశ్వరాన్ని సిబిఐకి ఇస్తావు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేస్తే ఎంతమందికి ఇచ్చారో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. బీజేపీ ముఖ్య నేతలతో బండి సంజయ్ సమావేశమై దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ ప్రజలకు కాంగ్రెస్ ఏం చేయలేదని మండిపడ్డారు. కరీంనగర్ ను తామే అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల లక్ష్యం ఏంటంటే మనం ఇద్దరం కలిసి ఉండాలి, బండి సంజయ్ ని ఓడగొట్టాలి, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయకుండా మనం చూడాలి. ఇదే ఈ రెండు పార్టీల యొక్క అండర్స్టాండింగ్. లోపాయకారత్వ ఒప్పందం వీలదే. కాబట్టి అందుకే వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, తిట్టుకున్నట్టు చేస్తారు, విమర్శించుకున్నట్టు చేస్తారు. ఇద్దరు కలిసి తిట్టేది ఎలా భారతీయ జనతా పార్టీ. జ్యోతిరావు పులే ఆశయాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఎంపీ లక్ష్మణ్. గత పాలకులు విస్మరించిన వర్గాలకు మోదీ మళ్లీ సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో పులే జయంతి కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ తో పాటు ఓబీసీ మోర్చా నాయకులు పాల్గొన్నారు. అభినవ పూలే నరేంద్ర మోదీ అన్నారు లక్ష్మణ్. నరేంద్ర మోడీ గారు ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే యొక్క స్ఫూర్తికి అనుగుణంగా వారి యొక్క ప్రేరణను తీసుకొని ఒక అభినవ మహాత్మా జ్యోతిబా పూలేగా నరేంద్ర మోడీ గారు ఇవాళ బడుగు బలహీన వర్గాలచే కొనియాడబడుతూ వారిని గుర్తించినటువంటి మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ జై శ్రీరామ్ అంటుందని విమర్శించారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బాక ప్రాంతంలో నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి హిందూ ఓట్లు అడిగే అర్హత లేదన్నారు అరవింద్. జీవన్ రెడ్డి గారు రామ మందిర నిర్మాణాన్ని కూడా స్వాగతిస్తున్నట్టు ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఒకవేళ సిఏఏకి ఆయన ఇంకా విరుద్ధం ఉంటే ఇప్పుడు కూడా టోపీలు పెట్టి 2020 ఎట్లా కొట్లాడిండు అట్లనే కొట్లాడాలా. హిందువుల మీద ఎలక్షన్ల కోసం ప్రేమ చూపెట్టకుంటే పర్మనెంట్ ప్రేమ చూపిస్తే బాగుంటుంది. ఎలక్షన్ల కోసం ప్రేమ చూపించడం తప్పు. లోక్సభ నియోజకవర్గాల వారీగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థులు. గెలిపే లక్ష్యంగా చాయ్ పే చర్చ కార్యక్రమాలతో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు అభ్యర్థులు.